కొంచెము కటోర్లు వేసాము నీళ్ళు చల్లు కొంచెం మన కటోర్ కదమ్మా విగ్రహం లేదమ్మా చేస్తాం కదా కాయలు సార్ అందుకే కాయలు ఉంది కదా ఇక్కడ సత్యనారాయణ భగవానకి 11 సార్లు చల్లు అభిషేకం చేసిన భావన చేసుకుని చల్లు ఉపచారిక స్నానం గోవిందేతి సదా స్నానం గోవిందేతి సదా జపం గోవిందేతి సదా ధ్యానం సదా గోవింద కీర్తనం యశ్చి ప్రియదో భూత్వా జుయాదాజ్జవన్వహం శ్రియః పంచదశం శ్రీకావత్సదం జపేత 5 సార్లు చల్లండి ఈ కాయం మీద చల్లండి కలశం మీద చల్లండి అశ్వదాయీ చ గోదాయీ ధనదాయీ మహాధనే ధనం మే దుషదాం దేవీ సర్వకామార్థ సిద్ధయే పుత్రపౌత్రధనం ధాన్యం మస్తశ్వాజాది గౌరవం ప్రజానాం భవసి మా చెప్పేది జరుగుతూ ఉండు ప్రజానాం భవసి మాత ఆయుష్మంతం కరోతు మాం చంద్రాభాం లక్ష్మీమీశానాం సూర్యాభాం శ్రియమీశ్వరీం చంద్రసూర్యాగ్ని సర్వాభా మహాలక్ష్మి ఉపాస్మహే ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యోధనం వసుః ధనమింద్రో బృహస్పతిర్వరుణం ధనమశ్నుదే వైనతే యసోమం విభసోమృతోత్రః సోం ధనః సోమినో మహ్యం దదాతు సోమినీ నక్రోదో న సమాత్సర్యం నలోభో నాశుభావతి భవంతి కృతపుణ్యానాం భక్తానాం శ్రీసూక్తం జపేత్సతా మండపస్థావా దేవతాభ్యో నమః సత్యనారాయణ భగవానకీ జై శుద్ధోదక పంచామృత స్నానం సమర్పయామి స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి వస్త్రం शीतवातोष्ट संतानलज्जायाः रक्षणं परं देहालंकरणं वस्त्रम् अदशान्तिं प्रयच्छ मे अक्षतलेयंడి सत्यनारायण भगवान की जय वस्त्रयुक्तं समर्पयामि उपवेतं समर्पयामि नील जल्लंడి वस्त्रोपवेतार्थं शुद्ध आचमनीयं समर्पयामि पशुमुख गंधं వేయండి श्रीखंडं चंदनं दिव्यं गंधाढ्यं सुमनोहरं विलेपनं सुरश्रेष्ठं प्रीत्यर्थं प्रतिगृह्यतां हरिद्राचूर्णं समर्पयामि कुंकुम विलेपनं समर्पयामि कुंकुम వేసిండ్రా అక్షంతలు 2 పుష్పాలు వేయండి మల్లికా సుగంధేన మారత్యాదిని వైప్రగోమయ హృదాని పూజాత పుష్పాని ప్రతిగృహ్యతాం మండప సత్యనారాయణ స్వామినే నమః పుష్పత్ర పుష్పాన్ని సమర్పయామి సత్యనారాయణ స్వామినే నమః దివ్య సర్వ ఆభరణం సమర్పయామి అక్షంతలేస్తున్నాడు కలశం మీద సత్య భగవానకి మనసులో నారాయణాయ నమః లేదా సత్యదేవాయ నమః లేదా విష్ణవే నమః ఏదైనా కేశవాయ నమః పాదౌ పూజయామి గోవిందాయ నమః గురుగౌ పూజయామి ఇంద్రాపదే నమః జంఘే పూజయామి అనఘాయ నమః చారుణీ పూజయామి జనార్దనాయ నమః ఊరు పూజయామి విష్ణురష్టవసే నమః కటిం పూజయామి పద్మనాభాయ నమః నాభిం పూజయామి గుక్షస్థాకిల భువనాయ నమః ఉదరం పూజయామి లక్ష్మీ వక్షస్థలాయ నమః వక్షస్థలం పూజయామి శంఖచక్రగదా శాంగ పానయే నమః బాహూన్ పూజయామి కంబుకంఠాయ నమః కంఠం పూజయామి పూర్ణేంద్రవక్త్రాయ నమః వక్త్రం పూజయామి కుందకుట్పలదంతాయ నమః దంతాన్ పూజయామి నాసాగ్రమౌక్తికాయ నమః నాసికాం పూజయామి రత్నకుండలాయ నమః కర్ణౌ పూజయామి సూర్యచంద్రాగ్నిధారణ నేత్రే పూజయామి నారాయణం శిరః సత్యనారాయణ స్వామినే నమః సత్య సర్వాణ్యంగాని పూజయామి సత్యదేవాయ నమః పుష్పాలు వేస్తూ ఉండండి కాడ తెప్పి వేయాలి సత్యదేవాయ నమః సత్యదేవాయ నమః సత్యాత్మనే నమః సత్యభూతాయ నమః సత్యపురుషాయ నమః సత్యజ్ఞానాయ నమః సత్యనాథాయ నమః సత్యసాక్షినే నమః సత్యయోగాయ నమః సత్యజ్ఞానాయ నమః సత్యజ్ఞాన ప్రియాయ నమః సత్యహృదయే నమః సంభవాయ నమః ప్రభవే నమః సత్యేశ్వరాయ నమః సత్యకర్మణే నమః సత్యభూతాయ నమః మంగళాయ నమః సత్యగర్భాయ నమః ప్రజాపతే నమః విక్రమాయ నమః సత్యశుద్ధాయ నమః సత్యాచ్యుత సత్యవీరాయ నమః అచ్యుతాయ నమః అనంతాయ నమః గోవిందాయ నమః
విష్ణవే నమః సత్యామృతాయ నమః సత్యనాథాయ నమః సత్యశ్రీవల్లభాయ సత్యసాక్షిణే నమః సత్యయోగాయ నమః సత్యజ్ఞానప్రియాయ నమః సత్యాచ్యుతాయ నమః విష్ణవే నమః విష్ణవే నమః మహాశ్రీ చెప్పండి అచ్యుతాయ నమః అనంతాయ నమః గోవిందాయ నమః సాంగ సపరివారమాదచ్చనారాయణ స్వామినే నమః నానావిధ పరిమళపత్ర పుష్పాక్షతాన్ సమర్పక్షందరే అక్షతాన్ సమర్పయామి అగరబత్తి చూపేయండి ధూపమాగ్రాపయ ప్రత్యమే దీపం ప్రత్యక్ష దీపం దర్శయామి నీళ్ళు చల్లండి ధూపదీపానంతే శుద్ధ ఆచమనీయం సమర్పయామి దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టండి సత్యనారాయణ భగవాన్ కొబ్బరికాయ ముందర పెట్టుకోండి ఫోటోని కొన్ని నారాయణ భగవాన్ వచ్చిన తీసుకోవాలి పెద్ద పగని అల్ల పోయండి జాలి పెద్దది లేదా పెద్దది నీళ్ళు పట్టు జాలి పెద్దది లేదా జాలి ఉంటుందా పెద్దది కొడు డాడీ నారాయణ భగవాన్ జై అలా ఐదు కథలు ఉన్నాయి కదా ఎట్లా కొట్టండి సత్యనారాయణ భగవానకి మెల్ల మెల్ల డాడీ పెట్టేసి కింద అరటి పండు తీసుకొని సత్యనారాయణ భగవానకి జై అచ్యుతాయ నమః అనంతాయ నమః గోవిందాయ నమః నీళ్ళు చల్లండి కమలపాకు ఐసా చూపేణ అచ్యుత నైవేద్య మంటప స్థావా దేవతా ప్రథమా ద్వితీయ పంచమా ప్రవసాద నారికేల ప్రణైవేద్యం ఉత్తరా పుష్ణోస్తు పాదోపచారయామి ఆచమనీయం సమర్పయామి నమః సత్యనారాయణ భగవానకి జై ఇది నీరాజనము తీసుకోండి శ్రీయకాంతాయ కళ్యాణేర్తినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళో రమా గోవిందో హరి సత్యనారాయణ భగవానకి జై ఆనంద కర్పూర మంగళం ఆనంద కర్పూర సమర్పయామి నీరాజనం సుగంధ ద్రవ్యాన్ని సమర్పయామి సత్యనారాయణ భగవానకి జై చూపి మమ్మీ సత్య భగవానకి జై నమస్కారం దండం పెట్టుకోండి మంచి నమస్కారం సమర్పయామి నమః అచ్యుతానంత గోవిందాయ నమః అక్షంత పూలు వేయండి నారాయణ మహావిష్ణుం శంఖపద్మం సుదర్శన గదాధరం ధ్యాయేహం నీలఘోర వత్సస్త్రమలాపతిం
సత్యనారాయణ మంత్ర పుష్ప ఆత్మత్రయ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. మళ్ళీ అక్షంతలు వేయండి. ఛత్రచామర సర్వోపచారాన్ని సమర్పయామి. సత్యనారాయణ భగవానకి జై. నమస్కారం కుర్యాత్ విష్ణవే. అక్షంతలు పెట్టుకోండి చేతులు. మమ్మీ కొన్ని తీసుకోమా. ఏకదా నైమిషారణ్యే ఋషే శోనకాదయ ప్రప్రచురాలుదం సర్వే సూతం పౌరాణికం ప్రథమోధ్యాయ ప్రారంభ. ఆ రోజ్ వాటర్ అది చుక్క చల్లండి. అది కనబట్లేదు చేస్తుంది. సత్యనారాయణ భగవానకి జై. ఇక్కడ కూడా పోసేయాలి. ఏకదా నైమిషారణ్యే ఋషే శోనకాదయ ప్రప్రచురాలుదం సర్వే సూతం పౌరాణికం ప్రథమోధ్యాయ ప్రారంభ. సత్యనారాయణ భగవానకి జై. ప్రథమోధ్యాయ. పూర్వకాలంలో అడవి పేరు నైమిషారణ్యం. ఆ అడవిలో అనేక మంది ఋషులు, మునులు, శౌనకులు అంటే మనలాంటి సామాన్య ప్రజలందరూ అడవిలో ఉన్నారు. వారు ప్రతిరోజు కూడా చాలా కష్టాలు పడుతూ బాధపడుతూ వారట్లా జీవనాన్ని కొనసాగిస్తున్నారు. వారట్లా జీవనాన్ని కొనసాగిస్తుండగా వారు అనుకుంటారు, మన కష్టాలు ఏ విధంగా పోతాయి, మన కష్టాలు పోయేదైనా ఉపాయం ఉంటే బాగుండు అనుకునుండగా ఆ ప్రాంతానికి ఒక బ్రాహ్మణుడు, తన పేరు సూత మహర్షి, ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. ఒక అయ్యగారు రాగానే అతనికి స్వాగతం పలికారు. ఇట్లా ఒక ఆసనం పీట వేసి కూర్చోబెట్టి వారి సందేహాలన్నీ తీర్చుకుంటున్నారు. అయ్యా సూత మహర్షి, మీరు బ్రాహ్మణోత్తములు, పైగా పురాణ శాస్త్ర వేదాలన్నీ కూడా చదువుకున్నారు. మరి మేమేమో సామాన్య ప్రజలం, మాకు ఎటువంటి వేద శాస్త్రాలు తెలియదయ్యా. మరి మేము ప్రతిరోజు కూడా చాలా కష్టాలు పడుతూ బాధపడుతూ జీవనాన్ని కొనసాగిస్తున్నాం కదా, మరి మా కష్టాలు పోయే ఏదైనా ఉపాయం ఉంటే చెప్పండి అయ్యా అని వేడుకున్నారట. అప్పుడు ఆ బ్రాహ్మణుడు అన్నాడు, నాయన ఇదే విషయమే మీకు వచ్చిన సందేహం పూర్వకాలంలో నారద మనిషికి వచ్చింది. ఎవరికి? నారద మనిషికి వచ్చింది. నారదుల వారు ఏం చేశారు? లోక సంచారం, లోకాలన్నీ తిరిగారు, భూలోకానికి వచ్చారు. ఎవరుంటారు భూలోకంలో? ప్రజలు మనమే ఉన్నాం. ఎట్లా ఉన్నారయ్యా మానవులు అంటే అనేక విధాలుగా జన్మిస్తున్నారు, మరణిస్తున్నారు, కానీ మధ్యలో ఎటువంటి భగవన్నామ స్మరణ కూడా చేయటం లేదట. అయితే నారదుల వారు దుఃఖించి, అయ్యో భూలోకంలో ప్రజలు చాలా కష్టాలు పడుతూ బాధపడుతున్నారు కదా, వీరి కోసం ఏదైనా మంచి పూజా కార్యక్రమం తలపెట్టాలని చెప్పి నారదుల వారు ఏం చేశారయ్యా, వైకుంఠానికి వెళ్ళారు. ఎవరుంటారు వైకుంఠంలో? మహావిష్ణువు ఉన్నాడు. ఎట్లా ఉన్నాడయ్యా అంటే లక్ష్మీ సమేతుడై పాల సముద్రంపై శేషదల్పంపై అట్లా కోటి రంగులతో ప్రకాశిస్తుండగా నారదుల వారు వైకుంఠానికి వెళ్ళి, ఓ కేశవ, నారాయణ, మాధవ, గోవింద, శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం అని ధ్యానించి వర్ణించారట. అప్పుడు మహావిష్ణువు చూశా, నారద, నీకు అకాలంగా హడావుడిగా సడన్గా ఇట్లా వైకుంఠానికి వచ్చావు, నీ రాక కారణం ఏమిటయ్యా అన్నారట. అప్పుడు చెప్తున్నాడు నారదుల వారు, స్వామి, నేను మొన్ననే లోక సంచారం చేశాను, లోకాలన్నీ తిరిగాను, భూలోకానికి కూడా వెళ్ళాను. కాకపోతే భూలోకంలో మాత్రం ప్రజలు ఇంకా ఇప్పటికీ చాలా కష్టాలు పడుతూ బాధపడుతూ దుఃఖిస్తూ మరణిస్తూ ఉన్నారు, జన్మిస్తున్నారు, మరణిస్తున్నారు. మధ్యలో ఎటువంటి భగవన్నామ స్మరణ కూడా చేయడం లేదయ్యా. కానీ కాకపోతే మరి భూలోకంలో ప్రజలు ఏ పూజ చేస్తే, ఎట్లాంటి వ్రతము చేస్తే, చాలా వ్రతాలు ఉన్నాయి, ఎట్లాంటి వ్రతము చేస్తే వారి యొక్క సమస్త కష్టాలు, సమస్త దుఃఖాలు, సమస్త పాపాలు కొట్టుకుపోయి కోరికలు సిద్ధిస్తాయో అటువంటి పూజా విధానాన్ని చెప్పండి అని వైకుంఠంలో నారదుల వారు మహావిష్ణువు ప్రార్థించాడు. అప్పుడు మహావిష్ణువు అన్నాడు, నారద, చాలా చక్కటి ప్రశ్న వేసినావయ్యా. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. లోక క్షేమం కోసం మంచి ప్రశ్న వేశావు నారద. భూలోకంలో కలియుగంలో మనుష్యులందరికీ కూడా సకల సంపదల సౌభాగ్యాలు కలిగి వారి కష్టాలన్నీ కొట్టుకుపోయే మార్గం ఒకటి ఉన్నది. ఏమిటనగా రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతం. నారద, ఎవరైతే కలియుగంలో